హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మన్ సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసరికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ మా మనకు త్వరలో వచ్చేసి మా నెక్స్ట్ మంత్ మనకు మన ఆగస్ట్ 20న హైకోర్టు యొక్క డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించిన మెయిన్ కరెంట్ అఫైర్స్ మా ఏపీ సంబంధించిన అంటే మనకు జనవరి నుంచి ఇంపార్టెంట్ మా కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 6 months కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేసాం. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి సమాచారం మొత్తం సమాచారం గురించి తెలియజేస్తామట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఏంటంటే జనవరి మంత్ మా మెయిన్ వచ్చేసి జనవరి మంత్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పార్ట్ 1. అయితే ఇక్కడ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని మన రాష్ట్రం యొక్క ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మా ఎప్పుడు దీన్ని ప్రారంభించాలంటే విజయవాడలో మా పాయకపురంలోని జూనియర్ కాలేజీలో జనవరి 4, 2025 లాంచ్ చేసింది. ఏ స్కీమ్ అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం. ఈ యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం మన రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేసి ఒకటి తరగతి వరకు నుంచి ఇంటర్ విద్యార్థులకు వచ్చేసి ఇంటర్ విద్యార్థుల వరకు మధ్యాహ్నం భోజన పథకాన్ని అందించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చేసి 470 ప్రభుత్వ కళాశాలలో మరియు వచ్చేసి ఈ పథకం వల్ల ఏంటంటే 1.48 లక్షల మంది విద్యార్థులు వచ్చేసి ఈ యొక్క లబ్ధి పొందుతారు అనమాట. ఓన్లీ ఇంటర్మీడియట్ విద్యార్థులు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మెయిన్ వచ్చేసి ఈ యొక్క మధ్యాహ్నం భోజన పథకం వచ్చేసి 1 నుంచి 10th వరకు మాత్రమే ఈ యొక్క మధ్యాహ్నం భోజన పథకం అమలేసరి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చిన తర్వాత మేము 1 తరగతి నుంచి కాకుండా ఇంటర్ వరకు కూడా మేము మధ్యాహ్నం భోజన పథకానికి అందిస్తామన్నమాట. ఒకప్పుడు వచ్చేసి జగనన్న గోరుముద్దలు ఉన్నది పథకము. ఆ పథకాన్ని కొత్తగా పేరు మార్చారన్నమాట. ఏంటంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంగా పేరు మార్చారు. ఎవరి యొక్క సలహా మేరకు అంటే మన యొక్క ఏంటంటే ఉప సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహా మేరకు దీని పేరు మార్చడం జరిగిందన్నమాట. ఏంటంటే డొక్కా సీతమ్మ అనేదంటే ఎవరంటే ఒక శ్రీకాకుళం జిల్లా చెందిన ఒక మహిళ. ఆమె ఉచితంగా ఎంతో మంది పేదవాళ్ళకు వచ్చేసి ఉచితంగా భోజనం అందించేది. అందుకు ఈ పేరును వచ్చేసి ఆమె పేరు మీద ఏం పేరు అంటే డొక్కా సీతమ్మ పేరు మీదుగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎప్పుడంటే జనవరి 4, 2025 లాంచ్ చేసామా ఈ కార్యక్రమము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 470 ప్రభుత్వ కళాశాలలో మరి 1.4 లక్షల మందికి విద్యార్థులకు అయితే ఇక మధ్యాహ్నం భోజన పథకాన్ని ఇండియాలో మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రం వచ్చేసి ఏ స్టేట్ అంటే ఇది తమిళనాడు. కానీ తమిళనాడు ఎప్పుడంటే 1950లో. కానీ అన్ని రాష్ట్రాలు వచ్చేసి ఎప్పటి నుంచి అమలు చేస్తుంటే 1990 నుంచి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయి. ఇప్పుడు కర్ణాటకలో అనుకో ఇందిరా క్యాంటీన్, తమిళనాడుకో అమ్మాయి క్యాంటీన్, అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణలో అయితే ఏ క్యాంటీన్ అంటే అన్నపూర్ణ క్యాంటీన్. ఈ కేవలం అట్లా మధ్యాహ్నం ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా తట్టు వచ్చేది. కానీ మధ్యాహ్నం భోజన పథకం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పిఎం సూర్యఘర పథకం. పిఎం సూర్యఘర పథకమ్మ ఈ పథకాన్ని వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి జనవరి మంత్ లో 2025 వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేశారు. ఏ కారణం అంటే పిఎం సూర్యఘర్ పథకం అంటే ఏంటంటే భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇంటి పైన సౌరాలను బిగించాలన్నమాట. ఉచితంగా సౌరాలను బిగించాలన్నమాట. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయన్నమాట. ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జనవరి మంత్ లో వచ్చేసి ఎక్కడ లాంచ్ చేసినట్టే ఈ పథకాన్ని వచ్చి చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని తన నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు లాంచ్ చేశారు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీల పైన సోలార్ విద్యుత్ అందించాలి. అదేవిధంగా వీళ్ళకి కాకుండా అదే కాకుండా ఉచితంగా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 యూనిట్ వరకు ఉచితంగా వచ్చేసి ఉచితంగా విద్యుత్ కూడా అందిస్తున్నారు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సపరేట్ స్కీమ్ కింద ఉచితంగా అందిస్తున్నమాట. ఏ స్కీమ్ కంటే అది వేరే స్కీమ్. ఇది మాత్రం అంటే పిఎం సూర్యఘర్ పథకమ్మ. ఇది కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అన్ని రాష్ట్రాలు అమలు చేయదన్నమాట. ఎస్సీ ఎస్టీ ఇళ్ల పైన సౌర విద్యుత్ను అందించాలి. వాళ్ళకు ప్రతి నెల వచ్చేసి ఏంటంటే 200 యూనిట్ ఉచితంగా కరెంట్ కూడా అందిస్తున్నారు ఒకప్పుడు ఈ స్కీమ్ కింద. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఈ స్కీమ్ ఎవరు లాంచ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. 2024లో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేస్తున్నమాట. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలోని తొలిసారిగా సోలార్ పవన విద్యుత్ బ్యాటరీ ఎక్కడ స్థాపిస్తున్నారు అంటే ఎక్కడంటే నంద్యాలలో మరియు వైఎస్ఆర్ జిల్లాలో లాంచ్ చేస్తున్నమాట. భారతదేశంలోనే తొలిసారిగా సోలార్ పవన విద్యుత్ బ్యాటరీ ఇండియాలో ఫస్ట్ ఎక్కడంటే నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో దీన్ని లాంచ్ చేస్తున్నమాట. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ వచ్చేసి ఏ దేశం అంటే
ప్రపంచంలో పెద్ద సోలార్ పవర్ వచ్చేసి ఎక్కడంటే మహారాష్ట్ర ఉంది. ఇది సెకండ్ వచ్చేసి ఏ జిల్లా అంటే ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోని, ఫస్ట్ స్టేట్ మహారాష్ట్ర స్టేట్, సెకండ్ స్టేట్ ఏంటంటే ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అది పెద్ద సోలార్ పవర్ మాట. అదేవిధంగా పవన విద్యుత్ కూడా అంటే ప్రపంచంలోనే పవన విద్యుత్తులో కూడా ఎక్కడంటే ఇండియా ఫస్ట్. ఈ పవన విద్యుత్తులో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క పవన విద్యుత్తులో ఫేమస్ బ్యాటరీలో ఫేమస్. అందుకని ఇక్కడ మెయిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారన్నమాట. ఏమని భారతదేశం తొలిసారిగా సోలార్ పవర్ విద్యుత్తును మన ఏపీలోనే లాంచ్ చేసి ప్రకటించారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా క్రీడా రంగంలోనే తొలిసారిగా డిజిటల్ సర్టిఫికేట్ అందించిన తొలి రాష్ట్రం వచ్చేసి ఏపీ. అంటే దేశంలోనే తొలిసారిగా డిజిటల్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా స్పోర్ట్స్ పరంగా పర్సన్ అయితే ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారన్నమాట, రాసి అయిన డీటెయిల్స్. కానీ ఆన్లైన్ అన్నమాట డీటెయిల్స్ వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేశారు ఏం కాదని రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి వచ్చేసి దీన్ని అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ క్రీడా డిజిటల్ సర్టిఫికేట్ అందించిన తొలి రాష్ట్రం వచ్చేసి ఏ స్టేట్ అంటే ఏపీ రాష్ట్రం తొలి రాష్ట్రంగా పొందిందమ్మా. అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అదేవిధంగా అమరావతి యొక్క రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ బోర్డు వచ్చి ఆమోదించమా ఏంటంటే $800 బిలియన్ ఏంటంటే అమరావతి రుణం అంటే ఇది అమరావతి యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్త రాజధాని కోసం అమరావతి కోసం ఈ యొక్క అమరావతి కోసమా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి కోసమా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందన్నమాట. ఏ బ్యాంక్ నుంచి అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి మరియు వచ్చేసి ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్ని కోట్లు అప్పు ఇస్తుందంటే 15,000 కోట్లు. ఎన్ని కోట్లు 15,000 కోట్లు వచ్చేసి 15,000 కోట్లు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడిబి వాళ్ళు రుణాలు ఇస్తున్నమాట. ఎన్ని కోట్లు అంటే 15,000 కోర్సు. తొలిసారిగా వచ్చేసి 3,000 కోట్లు వచ్చేసి 3,750 కోట్లు వచ్చేసి 3,750 కోట్లు ఏడిబి నుంచి. ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అంటే మనీలాలో ఫిలిపీన్స్ ఉంది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి అంటే వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్ యొక్క లక్ష్యం అంటే పేదరికాన్ని తగ్గించాలి, పేద దేశాలకు మాత్రమే అప్పిస్తుంది. ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. హెడ్ క్వార్టర్ వచ్చేసి అంటే మనీలా ఫిలిపీన్స్. ఇది కేవలం ఏడిబి బ్యాంక్ లో కొత్తగా ఏ దేశం చేరిందంటే ఇజ్రాయెల్ దేశం చేరిందన్నమాట. అది మనకు ఇంపార్టెంట్ కానీ ఇక్కడ అమరావతి డెవలప్ కోసం ఎన్ని కోట్లు రుణాలు ఇచ్చిందంటే 15,000 కోట్లు. రేపు ఎగ్జామ్ లో ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం నేను ఏ బ్యాంకు అప్పించినట్టు ఆప్షన్ వచ్చేసి వరల్డ్ బ్యాంకా, IMF లేదా IMF ఏడిబినా లేదా వరల్డ్ బ్యాంకు నేషనల్ అదేవిధంగా నెక్స్ట్ SCB బ్యాంకా అట్లా 4 ఆప్షన్లో డిఫరెన్స్ ఇస్తారు. ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంకు, ఏడిబి బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి దీనికి అప్పిస్తాం చెప్తున్నమాట. ఇక్కడ మనకు మెయిన్ హైకోర్టులోని 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కు లాస్ట్ టైం మనకు జనరల్ మంత్రులు వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా కేంద్రంలో వచ్చేసి ఏమంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి మన రాష్ట్రానికి జనవరి 8, 2025 రానున్నమాట. అయితే 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు మరియు ప్రారంభించారు. ఏదంటే వర్చువల్ పద్ధతిలో దీన్ని లాంచ్ చేసామా ఆన్లైన్ లో. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చేసి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని మొత్తం 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులు వచ్చేసి మెయిన్ వచ్చేసి మొత్తం 4 ప్రాజెక్టును లాంచ్ చేసింది. ఒకటి వచ్చేది NTPC. ఇది NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దీని ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్బుగా మార్చారన్నమాట. ఇది ఎక్కడంటే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం మండలంలోని పూడి మండలంలోని 12 ఎకరాలతో వచ్చేసి దీన్ని లాంచ్ చేశారన్నమాట. అదేవిధంగా దీనికోసం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టారమ్మా. ఏదంటే గ్రీన్ హైడ్రోజన్ కు. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో లాంచ్ చేశారన్నమాట. ఇది ఎన్ని కోట్లు అంటే 1876 కోట్లతో 1876 కోట్లతో లాంచ్ చేశారు. ఇది ఏంటంటే బల్క్ డ్రగ్ పార్క్. ఎందుకంటే భారతదేశంలోనే అది పెద్ద ఏదంటే బల్క్ డ్రగ్ పార్క్ గా దేశంలోనే ఇది ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో దీన్ని లాంచ్ చేసినమాట. అది గుర్తుపెట్టుమా. దీని కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ కోసం 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ అదేవిధంగా కిస్ సిటీ. ఈ కిస్ సిటీ అనేది ఎక్కడంటే తిరుపతి జిల్లాలోని చెన్నై మరియు బెంగళూరు మధ్య పారిశ్రామిక
కారిడార్ ను 2,193 కోట్లతో లాంచ్ చేశారు. ఇది ఎక్కడంటే కృష్ణపట్నం ఇండస్ట్రీ మన ఏరియాలో ఏర్పాటు చేశారు. ఇది కృష్ణపట్నం ఏరియాలో లాంచ్ చేసినమాట. మన కృష్ణపట్నం ఇండస్ట్రీ ఏరియాలో ఒకప్పుడు నెల్లూరు ఉన్నమా పెయింట్ తిరుపతిలో వచ్చేసి ఇది ఏర్పడనమాట. డివైడ్ అయిన తర్వాత ఏంటంటే కృష్ణపట్నం ఇండస్ట్రీ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. అది గుర్తుపెట్టుకోమా, కృష్ణపట్నం ఏరియాలో లాంచ్ చేశారు. నెక్స్ట్ అదే విధంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్ వచ్చేసి ఎక్కడంటే విశాఖపట్నంలో లాంచ్ చేసినమాట. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ భారతదేశంలో రైల్వే జోన్ గా ఇది ఎన్నో రైల్వే జోన్ వచ్చి ఏంటంటే రైల్వే జోన్ ఎన్నో రైల్వే జోన్ అంటే 18వ రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తున్నమాట. ఈ యొక్క దీన్ని ఏమంటారంటే ఒకప్పుడు ఏదంటే దీన్ని ఏంటంటే వాల్తేర్ అంటారమ్మా. ఇది వాల్తేర్. ఈ యొక్క భారతదేశంలోని కొత్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చేసిమా ఏర్పడనమాట. దానికి హెడ్ కోర్టు వచ్చేసిమా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటే దాని పేరు ఎక్కడంటే విశాఖపట్నంలో. ఇప్పుడు తెలంగాణకు సపరేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త రైల్వే జోన్ మొత్తం రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఏంటంటే 18 రైల్వే జోన్. దీని విశాఖపట్నం హెడ్ క్వార్టర్. అయితే దాన్ని ఏమంటుంటే వాల్తేర్ అంటారు. ఏంటండి వాల్తేర్ అని పిలుస్తామట. అది గుర్తుపెట్టుకోమా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా దీన్ని వాల్తేర్ అని అంటారు. అదేవిధంగా ఈ యొక్క ఒకప్పుడు ఏంటంటే 2019లో వచ్చేసిమా ప్రిబోర్డ్ లో వచ్చేసి అప్పుడు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చేసి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి నుంచి ఇది గవర్నమెంట్ లాస్ట్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈసారి సీరియస్ గా మన జోన్ రావాలని ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి చేత ప్రధానమంత్రి ప్రారంభించారన్నమాట. ఎందుకంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎక్కడంటే జనవరి 2 వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేసి మాత్రం జనవరి 8న దీన్ని ప్రారంభించడం అనమాట. ఏదంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నంలో. భారతదేశం రైల్వే జోన్ వచ్చేసి మొత్తం ఏంటంటే 18 రైల్వే జోన్. అది గుర్తుపెట్టుకో సార్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ లోని గిరిజనులకు సంబంధించిన వాళ్ళ పనులు కానీ మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ కానీ వాళ్ళకి అమలు అవుతున్నాయా కాలేదా అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక యాప్ ను తయారు చేసినమాట. అంటే వాళ్ళ యొక్క స్కీమ్స్ స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క పని దినాలు కానీ వాళ్ళకి ఉపాధి కల్పిస్తుందా కనపలేదని ఒక మొబైల్ యాప్ ను లాంచ్ చేసినమాట. మొబైల్ యాప్ ను ఆ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే యాప్ పేరు రైస్ టైప్స్. ఏ రైలు మనకి ఏంటంటే రైలు కదండి. రైజ్ టైప్స్ అనే యాప్ వచ్చేసి ఎవరికి సంబంధించి గిరిజన మహిళలు. అంటే ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి విశాఖపట్నంలోని విశాఖపట్నం అరకులో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం వాళ్ళను అరబ్ గిరిజన ప్రాంతాలు ఉంటారు. వాళ్ళని వచ్చేసి వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ ఆ యాప్ వచ్చేసి రైజ్ టైప్స్ అనే యాప్ ను తయారు చేసినమాట. ఇది ఎక్కడంటే ఇప్పుడంటే జనవరి 2, 2025లో లాంచ్ చేస్తామా. ఎక్కడంటే గ్రామ సచివాలయంలోని ఎన్టీఆర్ జిల్లాలోని మాధవరంలోని అనే మండలంలో వచ్చేసి దీన్ని గ్రామ సచివాలయం దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకో సార్, జనవరి 2, 2025 వచ్చేసి 2025 దీన్ని లాంచ్ చేయడం అనమాట. ఇక్కడ మెయిన్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏ స్కీమ్ అంటే దట్టి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ అభియాన్ అనే స్కీమ్ 2024 అక్టోబర్ 2న ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఏ స్కీమ్ అంటే దట్టి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ అభియాన్ అనే స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న లాంచ్ చేసింది. ఎవరంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేసినమా ఈ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ యొక్క లక్ష్యం అంటే భారతదేశంలోని వెనకబడిన జిల్లాలోని గిరిజనుల కోసం వాళ్ళకు సంబంధించిన పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏంటంటే తిండి కానీ వాటర్ కానీ విద్య కానీ ఆరోగ్యం సమస్యలు కానీ వాళ్ళ హెల్త్ పరంగా కొన్ని కార్యక్రమం లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం వచ్చేసి మెయిన్ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం లాంచ్ చేసింది గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో. అదేవిధంగా మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని గ్రామాలను ఎంపిక చేసిందంటే 878 గ్రామాలను ఎంపిక చేసింది. వీళ్ళల్లో వచ్చేసి ఏపీకి ఎంపిక చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ నుంచి ఎంపిక చేసింది. ఎన్ని గ్రామాలు అంటే 878 గ్రామాలను ఎంపిక చేసింది ఈ స్కీమ్ కింద. అయితే ఇక్కడ ఈ స్కీమ్ కింద మనకు మెయిన్ వచ్చేసి 878 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ స్కీమ్ కింద సీతారామరాజు నుంచి ఎన్ని జిల్లాలు అంటే 521 జిల్లాలు. నెక్స్ట్ పార్వతీపురం వచ్చేసి మన్యం నుంచి ఎన్ని జిల్లాలు అంటే 165 జిల్లాలు. ఎన్ని జిల్లాలు 165 జిల్లాలు. నెక్స్ట్ ఏలూరు నుంచి ఏంటంటే 46 జిల్లాలు ఎంపిక చేసిందన్నమాట. ఏ స్కీమ్ అంటే దట్టి ఆబా జన జాతీయ గ్రామీణ ఉత్కర్ అభియాన్ అనే స్కీమ్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన జిల్లాలోని మెయిన్ వచ్చేసి గిరిజన ప్రాంతాలని వాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ వెనకబడిన జిల్లాకు మాత్రమే డెవలప్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేస్తామన్నమాట. అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రీయ గ్రామీణ సరోజ్ అభియాన్ కింద 2025 ప్రకారం 24-25 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎన్నో అంటే సెకండ్ ర్యాంక్ వచ్చిందమ్మా. ఆంధ్రప్రదేశ్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఏపీ యొక్క ర్యాంకు
సెకండ్ ప్లేస్ వచ్చింది. అయితే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనే స్కీమ్ యొక్క లక్ష్యం అంటే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల యొక్క వాళ్ళకు ట్రైనింగ్ కానీ వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రజలకు అమలవుతున్న స్కీమ్ ఏమైనా అమలవుతున్నాయా కాలేదా అనే ఒక కార్యక్రమం అన్నమాట. ఏ కార్యక్రమం? రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ స్కీమ్. ఈ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రైనింగ్ లో #1 స్టేట్ వచ్చేసిమా ఇండియాలో వచ్చేసిమా ఏ రాష్ట్రం అంటే ఇండియాలో ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క సెకండ్ ర్యాంక్ లో వచ్చిందమ్మా ఈ యొక్క కార్యక్రమం కింద. అంటే ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల యొక్క సమాచారాన్ని మేము ప్రభుత్వ ఉద్యోగాల యొక్క వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన ప్రజలకు ఉన్న స్కీమ్స్ కానీ వాళ్ళకి అమలవుతున్నాయి లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ ప్రజలకు అమలవుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్ కోసం ఒక స్థానం ఏర్పడింది. ఆ స్టేట్ లో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో మన ఏపీకి 2వ ర్యాంక్ వచ్చింది. డెవలప్ లో మాత్రం మన ఏపీ వచ్చి 2వ అంటే 3వ ప్లేస్ ఉంది. ఇక ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ వచ్చిందమ్మా. ఏ స్టేట్? ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసిమా ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం వచ్చేసిమా ఏదంటే గోదావరి మరియు బనచక్రల అనే సంధాన ప్రాజెక్ట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని పేరు పెట్టిందంటే తెలుగు తల్లికి జలహారతి. ఇక్కడ ఏంటంటే గోదావరికి మరియు జనచరలేక అనుబంధమైన ప్రాజెక్టు కోసం నీళ్లను వదలడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పేరు పెట్టింది. ఆ రాష్ట్రం పేరు ఏంటంటే తెలుగు తల్లికి జలహారతి అనే కార్యక్రమం పేరు పెట్టనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దీని పేరు పెట్టారనమాట. అది గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చడానికి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఒక కార్యక్రమం లాంచ్ చేసిమా. ఆ కార్యక్రమం అంటే నవోదయ 2.0 రేపు అడుగుతారన్నమాట. నవోదయ 2.0 దేనికి సంబంధించింది అని అంటారనమాట. అంటే రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చడానికి ఒక కార్యక్రమం లాంచింది. ఏదంటే నవోదయ 2.20. ఇది కార్యక్రమం నాటుసార రహితంగా రాష్ట్రంగా గ్రామంగా ప్రకటించింది. ఎందుకంటే మెయిన్ వచ్చేసిమా ఈ యొక్క నాటుసార రహితంగా నవోదయ కార్యక్రమం ఎక్సైజ్ లాంచ్ చేసింది. ఎందుకు దీన్ని ఎట్లా ప్రకటిస్తారంటే నాటుసార రహిత గ్రామంగా ఏ విధంగా ప్రకటిస్తుంటే 2 నుంచి 3 నెలల వరకు ఎవరు కూత 2 నుంచి 3 నెలల వరకు 2 నుంచి 3 months వరకు ఎవరు కూతమ్మా నాటుసార తాగొద్దు. ఎవరు కూత నాటుసార తాగొద్దు. ఒకవేళ తాగినాకో తాకుండా రహిత అంటే ఎటువంటి తాకుండా రహితంగా చేస్తే అటు ఆ దాన్ని ఏమని ప్రకటిస్తుంటే నాటుసార రహిత దేశంగా గ్రామంగా ప్రకటిస్తారు. మళ్ళీ చెప్తాను సార్. నాటుసార రహిత గ్రామంగా ఏ విధంగా ప్రకటిస్తుంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు 2 నెలల నుంచి 3 నెలలకు ఆ గ్రామంలో ఎవరు నాటుసార కాకూడదు, మళ్ళీ ఎవరు తాగకూడదు. అట్లా తాగకుండా ఉంటే ఆ గ్రామాన్ని వచ్చేసి నాటుసార రహిత గ్రామంగా ప్రకటిస్తారు. ఒకవేళ తాగి రంట చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రేషన్ బియ్యం కానీ నిలిపివేస్తామని రాష్ట్రంలో కేంద్ర హోమ్ మినిస్టర్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ వచ్చి చెప్పారు. మన పేరెంట్స్ క్లియర్స్ అది మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్